సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మ్యామ్ అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య బాబాయ్. అన్నయ్య లిటరల్లీ వాళ్ళు. నేను ఒక 2 ఇయర్స్ మనిషి ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్. చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణం సేమ్ నాలాగానే ఉంటాడు వాడు ఇంకా అసలు. అవును. అవును. సో ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా. అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్. హ్మ్. అసలు అక్కడికెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్‌మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు. లిటరల్లీ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి దగ్గర పడిపోయాను నేను. లిటరల్లీ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్లీ. చాలామంది అనుకున్నారు నేను చనిపోయానేమో అనుకున్నారు. పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్‌డే కూడా మొన్న ఉండే 25థ్‌కి. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేయాలి ఏం చేయలేకపోతున్నా అసలు వాడి బర్త్‌డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది అసలు. నా బర్త్‌డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వద్దురా, వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ తెస్తారు. అది చేస్తారు. అటు పోదాం, ఇటు పోదాం, ఇటు అసలు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందే వరకు తెలీదు గానీ, ఇట్లా ఉండాలి ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్‌గా కొంచెం ఒక 3 మంత్స్ నుంచి ఇంక ఇన్‌స్టా స్టార్ట్ చేసి అందరూ అడుగుతున్నారు. ఇంకా, ఇంకా ఎందుకు? కమ్‌బ్యాక్ అండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్‌లో చాలామంది అంటున్నారు. ఏంటి ఎప్పుడు డల్‌గా ఉంటారు మీరు. మీరు బయటికి రావాలి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని చెప్పేసి. ఆ ప్రెజెన్సు, ఆ తిరిగేది ప్రతీదీ కూడా అదే ప్రతీదీ ఈచ్ అండ్ ఉంటది గదా! ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే ఇల్లు కొన్నాను. వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి, నీ రూమ్ ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా నాకు వాడి వాయిస్ వింటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలీదు తెలుసా? వాడు వెళ్ళే ముందు హ్మ్. మమ్మీ నువ్వు టైంకి తిను, మంచిగా షూటింగ్ చేయి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలీదు ఇంకా అసలు ఇంకా అప్పటికి. అప్పుడప్పుడు అది విని సరే వాడున్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే. ఇంకా పాప అంటది మేము లేమా మమ్మల్ని చూసుకోవా ఎంత పెద్దగుంటే వాడు చూసుకునేవాడు కదా! మొత్తం అప్పుడు 24 ఇప్పుడు ఒక 27 ఇయర్స్ ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు. డిసెంబర్‌లో జాబ్ ఎక్కాడు. అబ్బా! ఎక్కాడు గదా! అని చెప్పి సురేఖ వాణి, హేమ అక్క వాళ్ళందరూ అరే! నీకు హ్యాపీ అయ్యి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు చూడు. ఇప్పుడు వాడు చూసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫ్ అని చెప్పి. అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరొచ్చారనమాట. ఇంకా అసలు నేను మనిషి కాలేను అసలు. ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్న చిన్నగా ఇన్‌స్టాలో ఏదో ఇట్లా కానీ ఇంత మిలియన్స్‌లో కూడా రీచ్ అవుతారో నాకు తెలీదు ఇంకా. అంత అవును. ఫ్యాన్స్ కూడా ఉన్నారు గదా! కనిపించినప్పుడు అందరూ అడుగుతారు. ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ ఇంకా థ్యాంక్ యూ. మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్ను. సన్. హ్మ్. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే. రెండో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి. హ్మ్. కొంచెం అంటే ఉండను వాళ్ళ మమ్మీ గూడా బాబుని ఇదైంది గానీ నేను వదిలేస్తా. పాప నా దగ్గర ఉంటది. మా పెద్ద బాబు పోయాక మా అన్నయ్య వాళ్ళు అంటే కజిన్ అన్నయ్య వాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. సేమ్ ఇది వాడిలాగానే ఉందన్నమాట ఇంకా. హ్మ్. వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి. హ్మ్. వాళ్ళ మదర్ దగ్గర ఉండదు. నా దగ్గర ఉంటదది ఎక్కువ అసలు. ఆ అటాచ్‌మెంట్ మొత్తం సేమ్ వాడిలాగానే చేయడం వీళ్ళని దాన్ని చూసుకుంటూ కొంచెం ఇక ఉంటున్నానింక అంతే ఇంకా. ఇప్పుడు ప్రెజెంట్. ప్రెజెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో నేను డిప్రెస్‌లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో. వాడు ఫెబ్‌లో పోయాడా, ఇది మార్చ్‌లో పుట్టిందిది. అబ్బా! మేబీ మేబీ ఆ బాండ్ అలా ఉంది. బాండింగ్ అలా ఉంది అనుకుంటా ఇంకా. ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళ బాబుకి మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ ఇది బాండింగ్? చిన్నప్పటి నుంచి వాడు పుట్టినట్టే నేను తీసేసుకున్నాను. పుట్టినప్పటి నుంచే. నేను బాబన్నా, బాపన్నా పుడితే నాకిచ్చేయి అన్నయ్య అని చెప్పాననమాట. హ్మ్. మా అన్నయ్య ఇచ్చేసారులే అప్పుడు. మా హ్మ్. అన్నయ్య వైఫ్. తర్వాత రెండో వాడు పుట్టాడు.
మా అన్నయ్యకి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రెండో వాడు అంతా థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను ఇంకా అసలు. ఓకే. సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళని చూసుకోవాలి కదా, అంటే వచ్చేవాళ్ళు మన నమ్మకం పెట్టుకోలేం కదా, వాళ్ళు ఎలా చూస్తారో తెలీదు. ఎంతనా అప్పుడు నేను మారిపోతానేమో, వీళ్ళని దూరం పెట్టాల్సి వస్తదేమో అని అనుకున్నాను. అందుకే వద్దురా వాళ్ళ భయ్ ఇంకా కోసం మ్యారేజ్ కూడా వద్దనుకోని వద్దనుకోని వీళ్ళే ఇంకా అని అంటే భగవంతుడేమో ఇలా. ఇలా చేశాడు ఇంకా. అందుకే కొన్ని రోజులైతే గుడి కూడా నేను చాలా పూజలు చేస్తాను. పొద్దున్న 5:30, 6:30 లోపు నా పూజ అయిపోతది మార్నింగ్ కంపల్సరీ. ఇంకా పూజ మీద కూడా అంత ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాను అంతే. దేవుడు ఎందుకు మనం ఎవరికేమి అన్యాయం చేయలేదు. మన దేవుడు ఎందుకు అలా చేసేసాడని చెప్పేసి అంతే. ఇంకంతే ఇంకా. మీ ఇన్‌స్టాలో చూసేటప్పుడు మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ మై సన్ ఇదంతా ఒక ఎమోషనల్ అనిపిచ్చేది మాకు కూడా. చాలా అసలు చూసిన చాలా ప్రతిసారి. చాలా అసలు. అది కూడా చాలా వైరల్ అయింది. చాలా మంది చూసి అవును. చాలా అవును. ఎక్కడ పోయినా "అరే మేడం ఎలా జరిగింది?" కొంతమంది అయితే "అమ్మ మేమున్నాం కదమ్మా నీకు. మమ్మల్ని కూడా ఒక సన్‌లాగా చూసుకో అమ్మా. మాకేం అబ్జెక్షన్ లేదమ్మా" అని కూడా ఇంటర్వ్యూ పెడుతుంటే అసలు పెడుతున్నారు. హ్మ్. కళ్ళకి మనం మనం ఎవరో తెలీదు. పాపం వాళ్ళన్నా మనకొక ఇదిగా మన సొంత వాళ్ళు ఏం చేస్తున్నారు మన సొంత వాళ్ళు? డబ్బు ఉంటేనే వస్తారా? కష్టంలో ఉంటే చూసుకోరా ఏదైనా అసలు? ఒక్క ఇన్సిడెంట్ మ్యామ్ మీ లైఫ్‌లో అంటే చాలా మందికి తెలీదు. ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా చూసుకుంటారు. ఓకే. ఇది ఉంటుంది. చాలా తప్పండి. చాలా తప్పు. మీ ఎవ్వడు పర్సనల్ లైఫ్‌లో జరిగే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మీరది తలుచుకోగానే వితిన్ సెకండ్స్‌లో వాటర్ వచ్చింది. అంటే ఎంత హార్ట్ పెయిన్ ఉంది కదా! అవునండి. హ్మ్. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మీ దగ్గర లేరు మ్యామ్. అంటే బాబుదనుకోవచ్చు. బాబుదే అండి మెయిన్ థింగ్. బాబుదే. మా ఫాదర్ అన్నప్పుడు ఓకే. వచ్చి ఏదో ఎళ్ళిపోయారు, ఏదో చేశారు గానీ, బికాజ్ ఒక కన్న కన్న కొడుకు కన్నా ఎక్కువ పెంచుకున్నాను గదా! అలాంటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటది? అది చాలా బాధనమాట. బికాజ్ ఫ్యామిలీ అప్పుడే గదా సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ మనకి. అవును. అవును. మంచిగున్నప్పుడు అందరూ బానే ఉంటారు. కానీ ఆ టైంలో నువ్వేం పెట్టే అవసరం లేదు. మేమున్నాము. నువ్వు కంగారు పడకు. మమ్మల్ని నువ్వు చూసుకో. మా మా పిల్లల్ని వాళ్ళు చూసుకో. ఒక్క చిన్న ధైర్యమే అడిగాను నేను అంతే. నా ముందు ఒకలాగుంటారు. నా వెనకాల గోయి తవ్వుతుంటారు. సో, నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి. నేను చాలా పొసెసివ్. ఏంటి మనం ఇంత చేసాం మన గురించే బ్యాడ్‌గా చెప్తారేంటి వీళ్ళు? నువ్వు వాళ్ళకి పెడతావు, వీళ్ళకి పెడతావు అని. బాబు వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పెడతాను. మీరు చూసినా కూడా నన్ను మీరు చూడట్లేదు. మిమ్మల్ని ఎందుకు చూడాలి నేను? ఇంక నేను కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా ఇంకేం లేవు. మ్యారేజ్ సీనియర్ సిటిజన్‌లో జాయిన్ అయ్యాక మేము. అయ్యయ్యో! మా అపార్ట్మెంట్‌లో అదే ఏడిపిస్తుంటా. ఐ యామ్ ద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా. ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంట. హ్మ్. అలా ఇంకా చాలండి బాబు. ఇంక మనం ఇంకేదైనా చూడాలనొస్తే నాకంత ధైర్యం లేదు ఇంకా. ఇలానే హ్యాపీ. అంతే. ఇంకొక 4 సంవత్సరాలు అయిపోయాక ఈషా ఫౌండేషనో ఎక్కడికో కాశీయో పోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కానిచ్చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి. అయ్యయ్యో! ఓహ్ మై గాడ్! సూపర్. కానీ తొందరగా నేనైతే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితకితలు ఆడియన్స్, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ పెళ్లి చేసుకొని మాత్రం అనకండి. లేదు లేదు. ఆ! మీ అభిమానం మీరు నుంచి ప్రామిస్ చేశారు. అది మాత్రం చెప్పరంట. మంచి ఫిలిమ్స్‌లో మళ్ళీ యూ టర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్‌తో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా నేను రెడీగున్నానండి. మళ్ళీ మా నేను గీత గారు రెడీగా ఉన్నా. స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా. బట్ రావట్లేదు. దట్స్ వాట్ ఐ యామ్ అంటే వస్తది. అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంటారు ఇంకేమన్నా ఎక్సెట్రా ఏదైనా ఏసుకోండి. వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ అండి మేము. చెయ్యాలి. ఎవ్వడో అంటే కొంతమంది యాక్టింగ్ రానోళ్ళు గూడా చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు బాబు యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకోండిరా బాబు అంటే ఎవ్వడు వాడట్లేదు. తెలియనోడు కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ గూడా రాదండి. వాళ్ళు హీరోయిన్ అంటుంటారు. ఒక 2, 3 సినిమాలు చేసి వాళ్ళకి కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలీదు. డైలాగ్ ఎట్లా చెప్పాలో గూడా తెలీదు. మనం ఇంకెందుకులే సరే అమ్మ చేస్తున్నా. చేస్తున్నా. కొంచెం అవునా మేడం? డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం. మళ్ళీ నన్నెందుకు అడుగుతావు నువ్వు డైరెక్టర్ చెప్పిందే వినమ్మా నువ్వు అని చెప్తారు. బట్ లేదు లేదు. వెయిటింగ్ అండి అంతే ఇంకా. ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది. టెక్నాలజీ మారిపోతుంది. అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనపడుతున్నారు. అవునండి. అవును. వితౌట్ ప్రమోటింగ్‌లో లేకపోతే కనిపించకపోతే ఇన్‌స్టాలో కనపడకపోయినా, ఎందులో కనపడకపోయినా జనాలు గుర్తుండట్లేదు. అది కరెక్ట్. అంత కాంపిటీటివ్ లైఫ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు అవును. మీరు చూసారు కదా! ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అవునండి. ఎగ్జాంపుల్ నేనే. అవును. మా సిస్టర్ చూసి
ఆ పాప కూడా అమ్మ ఇంటర్వ్యూ అమ్మా అక్కకి ఇంటర్వ్యూ అమ్మా అని ఇమ్మీడియట్గా అందుకే నేను ఇంకా సో మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా 100% హోప్ఫుల్లీ ఇంత స్పాంటినిటీగా ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ అయినా చేయగలరు కానీ కామెడీ చేయడం అనేది వెరీ 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 బిగ్ టాస్క్. వెరీ వెరీ బిగ్ అంత స్పాంటినిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే. కష్టమే కరెక్ట్ సో ఇంత మంచి టాలెంటెడ్ ఉంది. సో ఖచ్చితంగా డైరెక్టర్స్కి కానీ ప్రతి ఒక్క యాక్టర్స్కి కావాల్సింది ఇలాగే కావాలి. అంతే అండి. చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు, మిమ్మల్ని రెడీ చేయాల్సిన అవసరం చేసవసరం లేదు. ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి. సో ఇలా ఉన్నారు కాబట్టి 100% తీసుకుంటారు. వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ 70mm స్క్రీన్లో చూస్తాము అండ్ రియాలిటీ షోస్లో కూడా మిమ్మల్ని చూస్తాము. చూడాలండి, చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఈగలు దొరకకపోయినా అద్దెకి తెచ్చుకొని ఈగలు పెట్టుకుని ఈగలు వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాం ఇంకా మీకు ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికి నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు గుండెలు సీరియల్స్లో ఆపర్చునిటీ వస్తే సీరియల్స్ కష్టం అండి. వాళ్ళు మనకి సెట్ అవ్వదు, ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వద్దు నాకు. ఎందుకంటే సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి 9 to 6 కాల్ షీట్ అలవాటు అయింది కాబట్టి అంటే తప్పు కాదు, వాళ్ళ పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట. ఇంకా ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ తినేవాళ్ళు పప్పు అన్నం తినమంటే ఎక్కడ తింటారు ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయి కష్టం అనమాట. సో 70mm ఖచ్చితంగా వెరీ సూన్ చూస్తాము, రియాలిటీ షోస్లో కూడా చూస్తాం. తప్పకుండా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నిట్లకన్నా ఈరోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి అసలు మీకోసం ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు హౌ కదా. ఫస్ట్ రఘుబాబు గారు. హలో గీతా సింగ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గీతా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఫస్ట్ ఫర్ టైం ఎవర్. నాకు ఎవ్వరు చెప్పలేదు All the best ఇప్పటిదాకా, for your వీడియో future. బైట్స్ ఎవ్వరు చేయలేదు నాకు, ఫస్ట్ టైం ఇది. అవునా? ఫస్ట్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో రఘుబాబు సార్కి మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా అసలు చాలా బాగా చూసుకుంటారు. చాలా అంటే ఎంత బాగా అంటే టైంకి ఆయన కూడా తిన్నాడు కానీ నాకు అన్ని పెట్టేస్తారనమాట. ఫస్ట్ అంటే ఆయన హీరో హీరోయిన్గా మేము చేస్తాం ఒకటి మొండి మొగ్గులు పెంకి పెళ్ళాలని చెప్పేసి డాన్స్, దాంట్లో కూడా అసలు గీతా సింగ్ చేస్తూ నేను చేయనా అని చెప్పి ఆయన కూడా స్టెప్పులు వేయడము అసలు ఆ ఏజ్లో అసలు నిజంగా అసలు గ్రేట్ అండి నిజంగా. సూపర్. లవ్లీ పర్సన్ అండి, లవ్లీ లవ్లీ. హాయ్ గీతా సింగ్, హ్యాపీ బర్త్డే అమ్మా. ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యు. సూపర్ 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 సూపర్. సో సాయి కుమార్ సార్తో మీకు ఉన్నటువంటి నేను ఆది గారితో ఫస్ట్ సినిమా చేశాను. సో చాలా హ్యాపీ అనమాట. నేను షోస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట. చాలా బాగా చూసుకునేవారు సాయి అన్న. అసలు అన్నని పిలుస్తుంటాను ఎప్పుడు ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారనమాట. అని మీ ఫ్యాన్స్ ఎవరో మాట్లాడతారంట, మాట్లాడండి. పర్లేదమ్మా ఇవ్వమ్మా అని చెప్పు. అంటే స్పాంటేనియస్గా ఎంత అంటే ఆయన షో కూడా చేసేదాన్ని. ఆయనకి అప్పుడప్పుడు కొన్ని రీల్స్ పంపించేదాన్ని. ఒక 3 months నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మానేసా. నువ్వు ఆ సాంగ్ చేస్తావు కదా నాదంటుంది, అది చెయ్యి నువ్వు అనగానే అన్నయ్య మర్చిపోయానండి. ఇప్పుడు చూసి రిహార్సల్ చేసి నువ్వు ప్రాక్టీస్ పర్ఫామ్ చేయని చెప్పేవాళ్ళు అనమాట. చాలా బాగా చూసుకుంటా సాయి అన్నయ్య కూడా అసలు. హాయ్ రా గీతు డార్లింగ్, ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా బిజీగా షూటింగ్స్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ మా డార్లింగ్. డార్లింగ్ ఇంకంతే, నా కష్ట సుఖాల్లో ఉన్నారు. ఓకే. నిజంగా నాకే కష్టం వచ్చినా మా లత తర్వాత సురేఖ వాణి అంతే. ఇంకా అసలు ఏదున్నా సరే అరే నువ్వు ఇట్లా చేయరా, నువ్వు అట్లా చేయరా. ఇప్పుడు కూడా ఏదైనా కావాలి అంటే కూడా ఫస్ట్ ఉంటుంది సురేఖ. ఇంకా ఇండస్ట్రీ బెస్ట్. ఇంకెవరమ్మా? ఓ విష్ సన యూ గారు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే గీత. నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూఆర్ అ డియరెస్ట్ ఫ్రెండ్ మా అందరికి. ఎందుకు తెలుసా? యూఆర్ అందరినీ నేనే అన్స్టాపబుల్ కాబట్టి. చిన్నమాట. నువ్వు ఎప్పుడు 10 మందికి పెట్టాలన్న నీ ఆలోచనని హ్యాట్స్ ఆఫ్ ఉన్నా లేకపోయినా నీ ఆరోగ్యం ఎలా ఉన్నా నీ గురించి ఆలోచించకుండా 10 మంది గురించి ఆలోచిస్తావు కదా.
నిజంగా యూఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ చాలా మందికి. గాడ్ బ్లెస్ యూ. మీ ఈ ఆలోచన 10 మంది నుంచి 100 మందికి వెళ్ళాలని, దేవుణ్ణి అంత దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. వి లవ్ యూ సో మచ్ రా. సూపర్. ఐ లవ్ యూ డార్లింగ్. సనా గారు మీకోసం 2 పంపించారు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే గీత. నువ్వు ఎప్పుడు ఆరోగ్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. చాలా మంది నేను చూసి అంటే నీకు చాలా దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆరోగ్యం ఎలా ఉన్నా, నెవర్ గివ్ అప్ అని నీ యాటిట్యూడ్, ఐఎమ్ అన్స్టాపబుల్ అనే నీ యాటిట్యూడ్ని హ్యాట్స్ ఆఫ్. ఉన్న దాంట్లో 10 మందికి పెట్టాలని నువ్వు పడే ఆ వేదన చూస్తుంటే నిజంగా సో గ్రేట్ అనిపిస్తుంది. అంటే మనసు ఉండాలంటారు కదా, అంటే మంచి చేసే మనసు ఉంటే చాలు దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తారు అంటారు కదా. అలా నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకున్న దాంట్లో ఒక 10 మందికి ఒక ముద్ద పెట్టాలని చూస్తావు చూడు, దానికోసం నిజంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలి. దేవుడిని నువ్వు ఎంత దీవించాలంటే నువ్వు నీ ఆలోచన ఏదైతే ఉందో 10 మంది పెట్టాలన్న ఆలోచన, దానిలో ఎదగాలని, ఆ 10 మంది 100 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ ఆల్వేస్ బి ద డియరెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. వి లవ్ యూ. చాలా చాలా అసలు ఫస్ట్ టైం నాకు నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం. అందరిలో నేను చిన్నదనమాట. మేము బ్యాంకాక్లో షూటింగ్ చేసిన, ఎక్కడ చూసిన అందరు దానికి చిప్స్ పెట్టాలి. కోయసార్ లక్క కూడా ఫస్ట్ నువ్వు తినే అన్నీ చిప్స్లు అవన్నీ కొని అన్నీ నాకు తెచ్చిచ్చారనమాట కోయసార్. ఫస్ట్ నాకు కోయసార్ లక్క చాలా ఇష్టం. తర్వాత శ్రీలక్ష్మి గారు అండి, వీళ్ళిద్దరంటే పిచ్చి అనమాట నాకు. ఫస్ట్ టైం నేను చేసిన దాంట్లో కోయసార్ లక్కతో లైవ్లో కూర్చున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్, అది నా ఫేవరెట్ కమెడియన్తో కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీ. గీత ఎప్పుడు వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట, సాంబార్ సూపర్ చేస్తారు అక్క, దా నీకు రేపు సాంబార్ చేసి పెడతాను అని చెప్తుంటుంది. శ్రీలక్ష్మి గారు కూడా ఎన్ని షోస్ చేసినా ఎవరితో రూమ్ షేర్ చేయరు, నాతోనే రూమ్. గీత గారు ఇప్పుడే గీతా సింగ్ గారు మీరు నా రూమ్లోనే ఉండాలండి, మా ఇద్దరం కలిసి ఉందామండి. నేనంట మేడం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు మీ పక్కన నేను ఉంటున్నానంటే లేదండి మీరు చాలా బాగా చేస్తారు, మా పేరు నిలబెట్టాలండి, ఇంకా మీరు ఇంకా మంచి చేయాలండి అంటుంటారు. అంతే ఇంకా ఆ లెక్క అలా వస్తుంటుంది పోతుంటుంది అంతే ఇంకా అసలు లేదు, ఇక నుండి స్టార్ట్ అయింది మీ డే కౌంట్స్. అంతే అంటారా? పక్కా. అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేశారు మ్యామ్? లీడ్గా కానీ, కమెడియన్గా కానీ, ఆర్టిస్ట్గా కానీ? అంటే నేను 600 పైన చేశాను, బట్ రిలీజ్ కాలేదు కొన్ని ఓకే. కొన్ని చాలా రిలీజ్. వన్ డే ఒక్కరోజు 4-5 షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి నాకు. ఒక 2 hours ఇక్కడ, ఒక 1 hour అక్కడ, మళ్ళీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళు, జగన్ స్టూడియో, అసలు చాలా చేశానండి. నేను ఉట్టి లెక్కబెడితే 600, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా అసలు. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది మ్యామ్? 2006 నుంచి 2006 నుంచి ఈ 2025 లోపు ఆల్మోస్ట్ 23 వరకు ఇంకా దాటుంటుంది. ఇంకా చాలా దాటుంటాయి నాకు. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, అవి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది నాకు. కానీ చాలా మొన్న లాస్ట్ 2 years బ్యాక్ చేసిన సినిమాలన్నీ ఈ ఇయర్లో రిలీజ్ అయినాయి. ఇంటి నెంబర్ 13 అని ఏవో అందరు చూసి ఈ సినిమాలు ఉన్నారు కదా, ఈ సినిమాలో నేను ఈ సినిమాలో నాకే తెలియదు రా, నాకు గుర్తు. ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటారు మేడం మీ డబ్బింగ్ చెప్పాలండి అని. అప్పుడు నేను చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నానండి, మీకు భలే దొరికినాయండి అన్నీ అని చెప్పేసి. ఇంకా అలా మెమరీస్ కొన్ని ఉంటుంటాయి అనమాట. దాటుంటే నాకు తెలిసి 1000 పైన ఉంటాయి. నేను 600 చెప్పాను కానీ 1000 పైన ఉంటాయి ఇంకా అసలు ఫిలిమ్స్. మళ్ళీ రీబ్యాక్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ ఫసక్ అంతే ఇంకా అందరూ ఇంకా సిస్టర్ వస్తున్నారా? అదే కాల్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం, ఫోన్స్ వస్తున్నాయి. చాలా గట్టిగా ఉంది కేక్. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. అదే ఎగ్లెస్ కదా, ఫైనల్లీ తీసుకొచ్చేసాము. మాకు అన్ని ఇచ్చి అన్ని కలెక్ట్ చేసి చాలా సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారా, ఏదైనా సరే మీరు పెద్దది అన్నారు కానీ చాలా చిన్నది తిన్నారు. అంటే కెమెరా ఉంది కదా, కెమెరా అయ్యాక మొత్తం తింటాం. మీరు అది చూడాలి ఫేవరెట్ అయితే. ఇంత మంచి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంత కూల్గా చాలా బాగా, కేక్ కూడా నచ్చింది. సీరియస్లీ ఇంత మంచి ఇంటర్వ్యూ అండ్ ఎన్నో తెలుసుకున్నాను. డైట్ కూడా తెలుసుకున్నారు పనిలో పని. ఇంకా చెప్పలేదు. అవును చెప్పాలి, మళ్ళీ కూర్చుందాం మంచి
అండ్ నిజంగానే మీ అందరి ఫ్యాన్స్ తరపు నుంచే కాకుండా మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి కూడా ఎస్పెషల్లీ 70mm మళ్ళీ రీబ్యాక్తో ఎక్సలెంట్ క్యారెక్టర్స్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా మీ బర్త్డే సందర్భంగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూల్గా ఇంటర్వ్యూ చేశారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.